Welcome to a special drive. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి పట్టణ కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మె కొంతకాలం నుంచి కొనసాగుతూ ఉండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఇక పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండటంతో చెత్త పేరుకుపోవటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం దించి చెత్తను తొలగించే ప్రయత్నం చేసినా అందుకు కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధభరిత వాతావరణం నెలకొంది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల మెజారిటీ డిమాండ్లను అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ కార్మికులకు వివిధ కేటగిరీల కింద జీతాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి మరో 6,000 కలిపి ఇస్తామని బొత్స వెల్లడించారు. ఇక విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు కూడా 7 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. అయితే మున్సిపల్ కార్మికులు మాత్రం సమాన పనికి సమాన వేతనం డిమాండ్ సమ్మె చేస్తున్నారు. అయితే అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను విన్నారే తప్ప స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదు. ఇక 2 ఏళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు అంతంత మాత్రమే జీతాలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. ఫైనల్ గా కార్మిక సంఘాలు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చారు. పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఆళ్లగడ్డ కమిషనర్ చీపురు పట్టుకుని వీధులు ఊడ్చేందుకు రంగంలోకి దిగారు. కార్మికులు కమిషనర్ను అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇక కార్మికులు పట్టు విడవకపోవడం వల్ల కమిషనర్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు. ప్రభుత్వం తమను నడి రోడ్డుపైన నిలబెట్టింది అంటూ కార్మికులు కడపలో నగరపాలక కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిల్చొని ఆందోళన చేశారు. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రధాన రహదారులపైన కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. దీక్ష శిబిరం వద్ద పోర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలి అంటూ వేడుకున్నారు. ఇక కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అలాగే కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక ఈ క్రమంలోనే స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అమలు చేయాలి.
ఇక ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. తమ డిమాండ్లన్నింటిని కూడా పరిష్కరించే వరకు ఈ సమ్మె విరమించబోమనైతే కార్మికులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా నిరసనలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. మున్సిపల్ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది. అలాగే 13 రోజులకు కూడా చేరుకుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. ఇప్పుడు సడన్గా పెంచుతామన్నా కూడా అవి ఇన్నేళ్ల నుంచి పెంచకుండా ఇప్పుడు పెంచేది అంతో ఇంతో కొంచెం ఆ కాస్త కూడా ఎందుకు అనేసి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. అయితే కార్మికులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ ప్రభుత్వంకి సంబంధించి? ఎస్ మమత, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే సమ్మెబాట పెట్టారో పూర్తిగా నగరమంతా అస్తవ్యస్తంగా తయారైంది. పండగల సీజన్ వస్తున్నట్టు ప్రజలు కూడా వ్యాధులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు వ్యాధి బారిన కూడా పడ్డారు. అయితే పలు దఫాలుగా చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మున్సిపల్ కార్మికులకి గత కరోనా టైంలో 15,000 జీతం ఇస్తూ 6,000 రూపాయలు అనేది మెడికల్ అలవెన్స్గా ఇచ్చేది. అయితే ఇప్పుడు నిన్న ఏదైతే బొత్స సత్యనారాయణ ఆదిబలపు సురేష్తో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళైతే ఏమన్నారంటే, ఒక 15,000 రూపాయల శాలరీ ఉన్న గతంలో ఇచ్చిన 6,000 రూపాయల మెడికల్ అలవెన్స్ కలిపి 21,000గా మీకు పూర్తిగా మీకు అందజేస్తాము, సమ్మె నుంచి నిష్క్రమించండి చెప్పడంతో దానికి సశమీర్ అన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులైతే మాకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పెంచితే కానీ సమ్మె నుంచి బయటికి రామని స్పష్టం చేయడం జరిగింది. అయితే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం వల్ల ముఖ్యంగా ఏదైతే పారిశుద్ధ్యం అనేది పూర్తిగా లోపించింది. లోపించడం వల్ల నగరాలన్నీ చెత్తతో పేరుకుపోయావి. చెత్తతో పేరుకుపోవడమే కాకుండా పూర్తిగా వ్యాధులు పడే అవకాశాలు ఉన్నవి. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి కానీ, హాస్పిటల్ దగ్గర కానీ, కాలేజీల దగ్గర కానీ పూర్తిగా అన్ని చెత్తమయంగా కనిపిస్తున్నవి. ఈ పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ లోపు ఏదైతే సమస్యలు అనేవి వాళ్ళు తీర్చకపోతే అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మమత. అలాగే ఇప్పుడు కార్మికులకు సంబంధించి 13 రోజులు అయితే అయింది. 6,000 కలిపి ఇస్తాము అనేసి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అది మాకు వద్దు అనేసి అని చెప్పి కార్మికులు కూడా చెప్తున్నారు. యశ్వంత, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి 15,000 శాలరీ ఉన్న 6,000 రూపాయలు మెడికల్ అలవెన్స్ ఇస్తుంది. అయితే ఆ రెండూ కలిపి సింగిల్ ఫిగర్గా 21,000 రూపాయలు అయితే మీకు అందిస్తాము. ఇప్పటికీ మీరు కొంచెం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అన్ని వర్గాల నుంచి కూడా సమ్మె బాటలు పడుతున్నవి. ఇప్పుడు మీకు పెంచినట్లయితే మిగతా వర్గాలకు కూడా పెంచవలసిన అవసరం ఉంది. అది కొన్ని రోజుల తర్వాత దానికోసం ఆలోచిద్దాం. ఇప్పుడు పండగ టైం ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా సమ్మె నుంచి బయటికి రాయండి. లేని అట్లా పరిస్థితులు కొంచెం తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే మీ ప్లేసుల్లో మీరు కాంట్రాక్ట్ బేసిక్గా మీరు పనిచేస్తున్నారు, రెగ్యులర్గా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి తోడుగా ఇంకా వేరే వాళ్ళని తెచ్చి విధుల్లో పెట్టే పరిస్థితి కనిపిస్తుందని మాత్రం హెచ్చరించింది. హెచ్చరించడమే కాకుండా మున్సిపల్ సంబంధించిన హై అథారిటీ ఎవరు కమిషనర్ స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చీపుర్లు పెట్టి ఈ క్లీనింగ్కి సమాయత్తం అవడంతో కొంత వాగ్వేదాలు కూడా రాష్ట్రంలో అయితే చోటు చేసుకున్నవి. అయితే మున్సిపల్ కార్మికులు మాత్రము ఏదైతే మనం అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏదో గంటల కింద సమ్మెలు చేస్తున్నారు, కానీ మున్సిపల్ కార్మికులు అయితే మాత్రము కొంచెం డిఫరెంట్గా ఏదైతే అర్ధనగ్న ప్రదర్శనని రాస్తారోకలు కానీ రోడ్ల మీదకి వచ్చి కొంత అలజడి సృష్టించే పరిస్థితి ఉంది. అయితే తక్షణమే మేము ప్రతిరోజు తెల్లవారి లెక్షన్ నుంచి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మేము పాటుపడతాము. ఒక డాక్టర్ ఏ పని చేస్తున్నాడో ఆ స్థాయిలోనూ కూడా మేము కూడా మా ఆరోగ్యాలను పనంగా పెట్టి మేము చేస్తున్నాము. మేము అడిగిన 2,000, 3,000 కూడా పెంచకపోతే ఎలా అనేసి కూడా వాళ్ళు నిన్న ఏదైతే మినిస్టర్ల దగ్గర తీవ్రంగా వాళ్ళతో డిస్కస్ చేసినట్టయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళకి సపోర్ట్గా ఉన్న సిఐటిఓలు కూడాను మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల్లో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు. కరోనా లాంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రాణాలు పరంగా పెట్టి వాళ్ళు తమ సేవలను అయితే పూర్తిగా ఉపయోగించారు. అలాంటి వాళ్ళకు కరోనా తర్వాత పెంచుతామనేసి అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని మాత్రము మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు అయితేనేమి, సిఐటి నాయకులు అయితేనేమి స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారికి ఏదైతే ఆదిబలపు సురేష్ గారికి అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ పెంచే వరకు మాత్రము మేము ఏదైతే సమ్మె నుంచి ఉన్నామో సమ్మె నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. మా ప్లేసుల్లో ఇంకెవరినైనా సరే కార్మికులుగా తెచ్చి చేస్తే మాత్రము గొడవలయ్యే పరిస్థితి కనిపిస్తుందని మాత్రం వాళ్ళు హెచ్చరించడం జరిగింది మమత. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అలాగే నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అందించడానికి మా ప్రతినిధి మురళీకృష్ణ లైన్లో ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి. మున్సిపల్ కార్మికులు అయితే సమ్మె కొనసాగుతూనే ఉంది. అలాగే వాళ్ళ డిమాండ్లు ఏ ఒక్కటి కూడా వాళ్ళ
13 డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందుంచారు. మరి అవి ఏ విధంగా చూసే అవకాశం ఉందంటారు ప్రభుత్వం? అలాగే ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేసి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే అంగన్వాడీలకు సంబంధించి ఎస్మా చట్టాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. అయితే మరి వీరి మీద కూడా ప్రయోగించే అవకాశం ఉంది అనే ఊహాగానాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? మమత, అయితే సమాన పనికి సమాన వేతనం పేరుతో ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి పారిశుద్ధ కార్మికులు గత నెల 26వ తేదీ నుంచి వరుసగా కూడా ఇవాళకి 13వ రోజు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా రోడ్డెక్కి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నగరాలు, పట్టణాలు, పంచాయతీలు ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున చెత్త పేరుకోపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. ఒకసారి గ్రౌండ్లో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది మినీ బైపాస్ రోడ్ అంటారు నెల్లూరులో. ప్రధాన రహదారి ప్రాంతం. ఇక్కడ చూడొచ్చు చెత్త, భారీ ఎత్తున చెత్త పేరుకోపోయింది. ఇక్కడ చేపలు, రొయ్యలు వంటివి కూడా ఇక్కడే విక్రయాలు సాగిస్తుంటారు. ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళటంతో ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వీళ్ళే అత్యంత ఎక్కువగా ఉంటారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో. అయితే వాళ్ళు ప్రధానంగా కోరేది ఒకటే, పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రధానంగా పర్మనెంట్ చేయడం, జీతభత్యాలు పెంచడం వంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పేరుతో గడిచినటువంటి 3 నెలలుగా కూడా రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే తమ దినచర్యలో భాగంగా ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మధ్యాహ్నం సమయంలో, అదేవిధంగా ఇటు ఖాళీ దొరికినటువంటి సమయంలో నిరసనలు చేపట్టడం, కమిషనర్లకి వినతి పత్రాలు ఇవ్వడం వంటి కార్యాచరణ అయితే కొనసాగించారు. అయితే గడిచినటువంటి నెల క్రితం మేము సమ్మెలోకి వెళ్తున్నాం, మా పరిస్థితులను పట్టించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక పార్లు నివేదించినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల అంటే డిసెంబర్ నెల 26వ తేదీన ఇటు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి దిగారు. వీరికి సిఐటియు, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక్కసారిగా కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు వీరికి మంచినీళ్లు వదిలేటటువంటి సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉండేటటువంటి సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా మద్దతు పలుకుతూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా కూడా గడిచినటువంటి 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చెత్తా చెదారాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల ఒక డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా నిరసన చేస్తుంటే ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేసేటటువంటి సమయంలో సచివాలయ ఉద్యోగులు వెళ్ళి సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు కదా. అయితే అదే ఉద్యోగులు ఇవాళ ఎందుకు వచ్చి పారిశుద్ధ్య పనులు చేయట్లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులు పోలీసుల సహాయంతో ప్రైవేట్కి సంబంధించినటువంటి కూలీలు ఎవరైతే ఉంటారో దినసరి కూలీలకే వెళ్తేటటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించి వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిన డబ్బులు ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగులు, అదేవిధంగా ఇటు ప్రైవేటు రంగానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా పని చేపించి చెత్తని పూర్తిగా కూడా ఎత్తేసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ పారిశుద్ధ్య కార్మికులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము ఒకవైపు మా సమ్మెను కొనసాగిస్తూ మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిస్తుంటే కమిషనర్లు, పోలీసులు ఆధ్వర్యంలో కూడా ముందుకెళ్ళి ఎలా ప్రైవేటు ఉద్యోగుల ద్వారా ఇట్లా చేస్తారని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మున్సిపాలిటీ, పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాగ్వాదానికి దిగి ఎక్కడికక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషనర్లు రాత్రి సమయాల్లో ఈ పర్మనెంటు, అదేవిధంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి సిబ్బందితో ట్రాక్టర్ల ద్వారా చెత్త ఎత్తే ప్రయత్నం చేస్తే వీరు పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో అడ్డుకొని చెత్తని ఎక్కడికక్కడ రోడ్ల పైన పోసి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి తీసుకుంటే ఓవైపు అంగన్వాడీ కార్మికులు, మరోవైపు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంకోవైపు సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంతమంది రోడ్లెక్కి తమ సమ్మెను చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో అయితే పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే
పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ మేరకు తాము లేకుంటే నగరాలు పట్టణాలు కూడా ఎక్కడ స్వచ్ఛందంగా ఉండేటటువంటి పరిస్థితులు అని చెప్తున్నారు. మనం విజువల్స్లో కనుక చూసే ప్రయత్నం చేస్తే ఇందాక చూపించినట్లుగా ఈ ప్రాంతం అంతా కూడా చెత్తతో నిండిపోయింది. ఇక్కడికి సమీపంలో ఉండేటటువంటి ఈ ప్రాంతాలంతా కూడా చేపలు రొయ్యలు అమ్మేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనం చూస్తే ఎన్ని రోజుల నుంచి కూడా చెత్తా చెదారాలు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. 2 తొట్లు ఉన్నాయి. ఇవి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తొట్లు అయితే కాదు. ఏదైతే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తీసుకొచ్చినటువంటి పెద్ద సిమెంట్ తొట్లు ఇవి. ఈ సిమెంట్ తొట్లు నిండాగా కూడా చెత్త పేరుకుపోయింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు తొలగించాలనే ప్రయత్నం చేస్తే పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, ఏదైతే ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే ప్రజలు సామాన్య ప్రజలైతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ చూస్తే అత్యంత దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కామన్ పీపుల్ మాత్రం ఒకటే అడుగుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఇన్ని రోజుల నుంచి రోడ్డెక్కి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లని ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పి కామన్ పీపుల్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న ఎత్తే చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాదు, ఇటు కామన్ పీపులే కాదు, ఇటు పారిశుద్ధ కార్మికులు అయితే చెప్తుంది పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడం కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనేది ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే మంత్రుల దగ్గర నుంచి ఇటు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి వారి నివాసాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వంతో ఎన్ని చర్చలు జరుపుతున్నప్పటికీ చర్చల్లో మాత్రం ఎలాంటి ముందడుగు కూడా వేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఇటు కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. సిఐటియు కావచ్చు, సిపిఎం సిపిఐ కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలకి సపోర్ట్ చేస్తూ మరోవైపు పారిశుద్ధ కార్మికులకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పైన మాత్రం పూర్తి స్థాయి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఒకవైపు పారిశుద్ధ కార్మికులు ధర్నా చేయడం, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా సమ్మెలోకి దిగడంతో అటు అంగన్వాడీకి సంబంధించినటువంటి పనులు ఆగిపోయాయి, ఇటు పారిశుద్ధానికి సంబంధించినటువంటి పనులు ఆగిపోవడంతో చెత్త కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కనిపిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రజానీకమైతే తీవ్ర అగచాట్లు అయితే పడుతున్నారు. కేవలం చెత్త చెదారాలు మాత్రమే కాదు, ప్రధానంగా కాలువలు అయితే అధ్వానంగా తయారయ్యాయి. కాలువల్లో పూడికి తీత పనులు లేక ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించి నీళ్లు పొంగి పొర్లుతుండడంతో ఒకవైపు చలికాలం పూర్తిగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాలు అదేవిధంగా కాలువల్లో దోమలు భారీగా స్టాక్ అయిపోయి ఆ దోమలు కుట్టి విషజ్వరాల బారిన కూడా పడుతున్నామని చెప్పి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం గడిచిన 13వ రోజుకి చేరుకుంది. ఈ 13వ రోజు కూడా రోజుకి ఒక విధంగా పొర్లు దండాలు పెడుతూ దేవుళ్ళ దగ్గర ప్రార్థనలు చేస్తూ మా మొర మీరు ఆలకించండి మహాప్రభో, ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ చేస్తున్నటువంటి పోరాటాలు ఉధృతంగా మారుతున్నాయి. ఒకవైపు ఏదైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్మికులపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇదే ఎస్మా చట్టాన్ని ఇటు మున్సిపల్ ఉద్యోగుల మీద కూడా ప్రయోగించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇలాంటి పరిణామం కనుక చూస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఒకవైపు పారిశుద్ధ కార్మికులు మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మమతా. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.